బంగ్లాదేశ్‌తో జరగనున్న 2 టెస్టుల సిరీస్‌లో మొదటి టెస్టుకు భారత్ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సిరీస్‌తో రిషబ్ పంత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో తిరిగి రీ ఎంట్రీ అయితే ఇవ్వనున్నాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన తరువాత పంత్ టెస్ట్ సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై వేదికగా జరగనుంది. ఐపీఎల్ 2024లో 13 మ్యాచ్ల్లో రిషబ్ పంత్ 446 పరుగులు చేసిన తర్వాత పంత్ టీ20 వరల్డ్ కప్కి అయితే సెలెక్ట్ అయ్యాడు. అనంతరం శ్రీలంకతో వన్డే సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. రెండిట్లో తన వంతు బాగా రాణించాడని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా బంగ్లాదేశ్ సిరీస్లో అన్ని ఫార్మాట్లో పునరాగమనం చేయనున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా బి తరపున సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ ధనాధన్ ఇన్నింగ్స్తో సెలెక్టర్ని ఆకట్టుకున్నాడు. దీంతో గాను పంత్ రాకతో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ పై చోటు కోల్పోయాడు టెస్ట్ జట్టులో. ఇక పంత్తో పాటు వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ ఎంపిక ఖచ్చితంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్తో సిరీస్లో అతను ఆడిన ఇన్నింగ్స్ గెలిపించిన మ్యాచ్ అయితే ఇప్పటికీ మర్చిపోలేం. మరియు కీపింగ్లో అయితే ఇక మరో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన దులీప్ ట్రోఫీలో కూడా మ్యాచ్ అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా చెప్పొచ్చు ధ్రువ్ జురెల్ నెక్స్ట్ జనరేషన్ వికెట్ కీపర్ అని చెప్పి. ఒక ప్లేయింగ్ లెవెల్లో టెస్ట్ సిరీస్ ఆడేటప్పుడు బంగ్లాదేశ్తో ఎవరు ఆడతారో కూడా చెప్పలేని పరిస్థితి అయితే నెలకొంది. అలాంటి స్కిల్స్ అయితే కీపింగ్లో ధ్రువ్ జురెల్ నిరూపించాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా టీమిండియాలో ఉన్నప్పుడే కేవలం బ్యాటర్గానే స్థానం దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక అయితే శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా పక్కన పెట్టి సర్ఫరాజ్ ఖాన్ కి చోటు ఇచ్చారంటే బీసీసీఐ ఎంతగా నమ్మిందో మనం చెప్పనవసరం లేదు. ఇక అయితే దేవదత్ పడికల్, రజిత్ పటిదార్ జట్టులో చోటు అయితే కోల్పోయారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ వచ్చేకి ప్రధాన మార్పులు అయితే కనిపించాయి. జస్మిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ తో పాటు ఆకాష్ దీప్, యాష్ దయాల్ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అయితే ఆకాష్ దీప్, యాష్ దయాల్ దులీప్ ట్రోఫీలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కనపడిందనే చెప్పుకోవచ్చు. స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నలుగురు ఎంపికయ్యారు. స్క్వాడ్ సెలక్షన్ లో ఖచ్చితంగా గంభీర్ మార్క్ అయితే కనపడింది. కేకేఆర్ కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కి, హర్షిత్ రాణాకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అలాంటి ఫేవరబిలిటీ అయితే చూపించలేదు. ఇది గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే ఓవరాల్ గా బంగ్లాదేశ్ తో జరిగే తొలి టెస్ట్ కు ఎంపికైన టీమిండియా స్క్వాడ్ ను ఒకసారి పరిశీలిద్దాం. కెప్టెన్ గా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరు వికెట్ కీపర్లుగా ఎన్నికయ్యారు. అలాగే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్మిత్ బుమ్రా, యాష్ దయాల్ బౌలింగ్ యూనిట్ ఇలా ఉంది. అయితే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ గాను మొదటి టెస్ట్ టీమిండియా ప్రకటించిన స్క్వాడ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ మిస్ అయితే అతని పేరు కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.